26x53 కొలతలతో కట్టిన ఒక వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అనేది వీడియోలో మనం చూడబోతున్నాము. ఇది టోటల్గా 155 గజాలు అయితే రావడం జరుగుతుంది. అదే మనం సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే కనుక 3.2 సెంట్స్ అయితే ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది. సో ఇల్లు అనేది ఎక్కడ ఉంది, ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు, ప్లానింగ్ అనేది ఏ రకంగా ఉంది ఏంటి అనేది వీడియోలో నేను చెప్తాను. సో పూర్తి వరకు చూడండి. ఎవరైనా ఇల్లు తీసుకుందాం అనుకున్నా లేదంటే కొత్తగా ఇల్లు కట్టించుకుందాం అనుకున్నా కూడా ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ హౌస్ బేస్మెంట్ ఫ్రెండ్స్. ఇది 4.5 హైట్ అయితే ఉంటుంది. మనకి 4.5 ఫీట్ హైట్ అయితే ఉంటుంది రోడ్ లెవెల్ నుంచి బేస్మెంట్ హైట్ అనేది. సో పైకి వెళ్దాము, లోపల ఎలా ఉంది ఏంటి అని చూద్దాం. ఇప్పుడు బయట ఒక ఐరన్ గేట్ అయితే ఇచ్చారు. ఒకసారి తీసుకుని లోపలికి వెళ్దాం పదండి. ఇదంతా కూడా టోటల్ కార్ పార్కింగ్ ఏరియా. ఇది వచ్చేసరికి 9.5 అడుగులు వెడల్పు ఉంటుంది. వెడల్పు వచ్చేసరికి పొడవు అనేది చూసుకున్నట్లయితే ఒక 12 అడుగుల వరకు రావడం జరిగింది. సింపుల్గా ఒక కారు పడుతుంది మనకి ఇక్కడ. అండ్ మనకి పక్కన ఉత్తరం పక్కన చూసుకున్నట్లయితే కనుక ప్లేస్ అనేది బాగానే వదిలేరు ఫ్రెండ్స్. దీనికి 2.5 ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారు. అండ్ మనకి పక్కన వెస్ట్కి సౌత్కి కార్నర్లో మెట్లు అయితే వచ్చేసాయి. అండ్ ఇక్కడ మీరు ఒకటి గమనించారా, అవుట్ సైడ్ చూసుకున్నట్లయితే సేఫ్టీకి గ్రిల్ అయితే ఇచ్చేసారు. ఈ పక్కన నార్త్ సైడ్ అట్లాగే ఈస్ట్ సైడ్ టోటల్ మొత్తం అంతా కూడా గ్రిల్ అయితే వచ్చేసింది. టోటల్ మొత్తం అంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్. ఇది మనకి 2 సైడ్స్ చూసుకున్నట్లయితే 2 విండో ఫ్రేమ్స్ అయితే రావడం జరిగింది. పదండి లోపలికి వెళ్దాము, ఇల్లు ఎలా ఉంది ఏంటి చూపిస్తాను ఇప్పుడు మీకు. 2x4 సైజ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. గ్లాసీ ఫినిషిల్ వెట్టిఫై టైల్స్ ఇవి. ఇది 23.3 మనకి పొడవు అయితే ఉంటుంది. 9.5 అడుగులు వెడల్పు అయితే ఉంటుంది హాల్ అనేది. ఇందులో మనకి ఉత్తరం పక్కన కూడా గుమ్మం అయితే ఇచ్చేసారు. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక విండో ఇచ్చారు, అట్లాగే గుమ్మం కూడా రావడం జరిగింది. అండ్ ఆ చివరిని మీరు చూస్తుంది అది టీవీ యూనిట్ ఫ్రెండ్స్. అది మొత్తం అంతా కూడా. ఈ పక్కన చూసుకున్నట్లయితే 2 రూమ్స్ అయితే వస్తున్నాయి. మనకు కావాలంటే ఈ సెంటర్లో కూడా టీవీ యూనిట్ అనేది పెట్టుకోవచ్చు. ఇది మొత్తం అంతా కూడా క్లాసిక్ ఫినిషింగ్ లామినేట్ ఫ్రెండ్స్. ఇక్కడ యూజ్ చేసింది మొత్తం అంతా కూడా బీచ్ అండ్ బ్రౌన్ కలర్ షేడ్లో అయితే వచ్చింది ఇది. సో పదండి ఇప్పుడు మనం వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము. గుమ్మాలు చూస్తున్నారు కదా, లోపల ఇచ్చిన గుమ్మాలన్నీ కూడా గ్రాడ్ గుమ్మాలే వచ్చాయి ఇక్కడ. సో ఇల్లు వచ్చేసరికి మనకి కాకినాడ రామేశ్వరంలో అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇది. అండ్ ఈ ఏరియాలో ఎటువంటి పొల్యూషన్ ఉండదు. అండ్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది. సో ఫ్రంట్ ఒక విండో ఇచ్చేసారు వెస్ట్ సైడ్ అది. అండ్ టాప్లో చూడండి టోటల్ మొత్తం అంతా కూడా పిఓపి సీలింగ్ ఇది. ఈ రూమ్ సైజ్ చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి 12.5 x 11 సైజులు అయితే ఉంటుంది. అండ్ ఈ పక్కన వార్డ్రోబ్ కూడా ఇచ్చారు ఓపెనబుల్ డోర్స్ తోటి. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. గ్రే అండ్ బీచ్ కలర్లో రావడం జరిగింది. లుక్ వచ్చేసరికి స్టోన్ ఫినిషింగ్ లుక్లో అయితే ఉంది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది. అండ్ ఇది మనకి గ్లాసీ ఫినిషింగ్ లామినేట్. ఇది లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. ఫినిషింగ్ చాలా స్మూత్ అయితే ఉంది ఇది. అండ్ ఇది లోపల ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము. గుమ్మాలు చూస్తున్నారు కదా, WPC గుమ్మాలు అయితే రావడం జరిగింది. డోర్ కూడా WPC డోరే, చెదలు పట్టదు ఫ్రెండ్స్ ఇది. అండ్ వాటర్ ప్రూఫ్ కూడా అనేది. లోపల చూద్దాం పదండి. 1x1 సైజ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. యాంటీ స్కిడ్ టైల్స్ ఇవి. 4x6 సైజ్ బాత్రూమ్ ఇది. పర్ఫెక్ట్ సైజ్ ఫ్రెండ్స్ ఇది. అన్నీ కూడా ఇచ్చారు ఇందులో. వాష్ బేసిన్స్ కానీ హ్యాంగర్స్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చేసారు వీళ్ళు. టోటల్ ఇక్కడ మనకి ట్యాప్స్ వచ్చేసరికి మ్యాక్స్ బై యూజ్ చేశారు. అండ్ మనకి కమోడ్ చూసుకున్నట్లయితే సిరా కమోడ్ అయితే రావడం జరిగింది. అన్నీ మంచి మంచి సూట్స్ అయితే యూజ్ చేశారు. కాకినాడ రామేశ్వరంలో ఉంది ఫ్రెండ్స్ ఇది. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్రెడీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము. వీడియో మీరు పూర్తి వరకు చూడండి, ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఇంకా దీని ప్రైస్ ఎంత, ప్లానింగ్ ఎలా ఉంది ఇవన్నీ కూడా చెప్తాను ఈ వీడియోలోని. సో ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసరికి 11 x 12 సైజులు అయితే ఉంటుంది. 2 రూమ్స్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. 2 ఇంచుమించు ఒకేలా ఉంటాయి. టాప్లో సీలింగ్ ఇది. అండ్ ఈ పక్కన కూడా ఒక వార్డ్రోబ్ అయితే వచ్చేసింది. సింపుల్గా ఉన్నాయి వార్డ్రోబ్స్ అనేవి. ఒకసారి ఇది కూడా చూపిస్తాను చూడండి బాత్రూమ్ అనేది.
ఇది కూడా సేమ్ దానిలోనే ఉంటుంది. అప్పుడు మనం చూసిన మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్కి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు, ఒకటే సైజులో ఉంటాయి. సో చూస్తున్నారు కదా, సూట్స్ మొత్తం అంతా కూడా సెరా సంబంధించింది అయితే యూజ్ చేశారు. వర్క్ మొత్తం అంతా కూడా చాలా నీట్గా అయితే చేయించారు ఫ్రెండ్స్ వీళ్ళు. అండ్ దీనికి ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఇందులో టోటల్గా ఇది 155 గజాలు ఇల్లు అయినా కూడా టోటల్గా ఇందులో మనకి పిల్లర్స్ వచ్చేసరికి ఒక 15 పిల్లర్స్ రావడం జరిగింది. ఇంకొక అడ్వాంటేజ్ అయితే ఉంది ఫ్రెండ్స్, ఇది రోడ్డుకి చివరిలో అయితే ఉంది, లాస్ట్ సైడ్ బిట్ ఇది మొత్తం అంతా కూడా. సో దీనివల్ల ఏంటంటే మనకి పార్కింగ్ బయట ఈజీగా ఉంటుంది, ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కార్ అనేది ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. నేను పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను, మీకు క్లియర్గా తెలుస్తుంది అప్పుడు. సో ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలోకి వెళ్తున్నాము. ఇది 9.5x11 సైజులో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది డైనింగ్ ఏరియా అనేది. తూర్పు పక్కన కూడా ఒక గుమ్మం అయితే ఇచ్చారు, పక్కనే అది పూజా మందిర్ అది. ఈ పక్కన ఒక విండో ఇచ్చేసారు. ఇక టోటల్ మొత్తం అంతా కూడా పిఓపి సీలింగ్ ఇచ్చారు. పదండి ఒకసారి మనం కిచెన్ చూద్దాము. కిచెన్కి కూడా గుమ్మం వచ్చేసింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, కిచెన్ దగ్గర కూడా గుమ్మం అయితే ఇచ్చారు వీళ్ళు. ఇది 7x11 సైజ్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. టోటల్ మొత్తం అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ ఫ్రెండ్స్ ఇది. పర్పుల్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ రావడం జరిగింది, గ్లాసీ ఫినిషింగ్ ఇది. ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే ఫ్రిడ్జ్ పెట్టుకుంటాం కదా, దానికి సంబంధించిన ప్లేస్ అయితే వదిలేశారు ఈ పక్కన. టాప్లో అంతా కూడా స్టోరేజే, ఓపెనబుల్ డోర్స్తో రావడం జరిగింది. ఇవి బాస్కెట్స్, ఇవి ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే వచ్చాయి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఇదిగోండి. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవి చాలా ఫ్రీగా మూవ్ అవుతున్నాయి. సో ప్లేట్స్ అట్లాంటివి పెట్టుకుంటాం కదా, దానికి సంబంధించినవి ఇవి. అండ్ ఇక్కడ బాటిల్ పుల్అవుట్ కూడా ఒకటి ఇచ్చేసారు, ఇదిగోండి. సో ఈ లోపల ట్రాక్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా అయితే ఉన్నాయి దీంట్లో యూజ్ చేసినవి. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఆ పక్కన ఒక విండో ఇచ్చారు, సౌత్ సైడ్ ఇచ్చారు విండో అనేది. అండ్ ఈ వాల్ యూనిట్లో మనకి టాప్ ఓపెనబుల్ డోర్ అయితే ఇచ్చారు, విత్ హైడ్రాలిక్ హింజెస్ ఇచ్చినట్టున్నారు, ఇదిగోండి. సో సపోర్ట్ అది క్లోజ్ చేసేద్దాము. పదండి బయటికి అయితే వెళ్దాం ఇప్పుడు. సో చూస్తున్నారు కదా, ఇల్లు మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకసారి నేను మీకు ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి. ఇది జనరల్గా వచ్చేసరికి 70 లక్షలు చెప్తున్నారు. బయట చూసుకున్నట్లయితే కనుక మన ఛానల్ తరపున ఒకవేళ మీరు వచ్చి తీసుకుందాం అనుకుంటే కనుక 68 lakhs మనం అయితే చెప్తున్నాము. ఈ ప్రైస్ కూడా ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్, ఇది 68 lakhs అనేది, ఇది ఇంకా తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. సో ఎవరైనా కూడా ఇల్లు తీసుకుందాం అనుకుంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే ఒకటి ఉంటుంది, అది చూసి మీరైతే కాంటాక్ట్ అవ్వండి. అండ్ అంతేకాదు ఫ్రెండ్స్, మీరు కూడా ఏదైనా ప్రాపర్టీ అనేది ఆన్లైన్ ద్వారా సేల్ చేద్దాం అనుకున్నా కూడా, ఏపీ లేదా తెలంగాణ ఎక్కడి నుంచి అయినా కూడా మీరు సేల్ చేద్దాం అనుకుంటే కనుక ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. బయట అంతా కూడా చూడండి, సేఫ్టీ గ్రిల్స్ అనేవి బాగానే ఇచ్చారు ఇక్కడ. అండ్ హ్యాంగర్స్ బట్టలు ఆరబెట్టుకోవడానికి అట్లాంటివి ఏదైనా ఉంటే కనుక హుక్స్ ఇవన్నీ కూడా బాగానే ప్రొవైడ్ చేశారు, అన్నీ కూడా చూసుకున్నారు ముందుగానే వీళ్ళు. గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలోని. అండ్ పొల్యూషన్ కూడా ఉండదు, చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది డిటీసీపీ లేఅవుట్ ఇది. ఇందులో మనకి 2 పార్క్స్ కూడా రావడం జరుగుతుంది. బయట 33 feet రోడ్స్ కూడా ఇస్తున్నారు. ఇది అవుట్ సైడ్ ఇచ్చిన కామన్ బాత్రూమ్ ఇది. వాషింగ్ మిషన్ సంబంధించిన ట్యాప్ పాయింట్స్, బోర్ ఇవన్నీ బయటే ఉన్నాయి. ఈ పక్కనే ఈస్ట్ సైడ్ తీసుకున్నారు. ఇది 3.9x7.5 సైజ్ బాత్రూమ్ ఫ్రెండ్స్, ఇది కామన్ బాత్రూమ్ ఇది. సో ట్యాప్స్ అన్నీ కూడా ఎస్ఎస్ ట్యాప్స్ అయితే ఇచ్చారు. జనరల్గా కొన్ని చోట్ల మీరు అబ్జర్వ్ చేస్తే నార్మల్ ప్లాస్టిక్ ట్యాప్స్ అయితే ఇస్తున్నారు అవుట్ సైడ్ కామన్ బాత్రూంలోని, ఇక్కడ అలా కాదు, ఎస్ఎస్ ట్యాప్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇది సౌత్ సైడ్ వదిలిన ప్లేస్ ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ చూడండి, సో ప్లేస్ బాగానే ఇచ్చారు. ఈ పక్కన కూడా 2 feet సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు. సో మనిషి ఫ్రీగా వెళ్ళొచ్చు రావచ్చు. 26x53 ఫ్రెండ్స్ ఇది. వెస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ ఇది. ప్రిన్స్ కంపెనీ అయితే వాడారు, మొత్తం ప్లంబింగ్ పైప్స్ ఇవన్నీ కూడా. పదని మనం బయటకైతే వెళ్దాము. పైన కూడా ఎలా ఉంది ఏంటి అని చూద్దాము. ఇది చిన్నగా క్రాకరీ ఏంటిది. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది, సరిపోతుంది, పర్ఫెక్ట్గా ఇచ్చారు మొత్తం అంతా కూడా. విండోస్ ఇవన్నీ కూడా బాగానే ఇచ్చారు. ఇప్పుడు నేను మీకు ప్లానింగ్ అయితే చూపిస్తాను, ఒకసారి ప్లానింగ్ కూడా చూడండి.
ఫ్రెండ్స్ ఇదే ఇప్పుడు మనం చూస్తున్న ఇంటి ప్లానింగ్ వచ్చేసరికి 26x53 వెస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక స్టార్టింగ్ కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు. ఆ తర్వాత మనం మెయిన్ డోర్ తీసుకొని లోపలికి అయితే వెళ్తాము. ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్, ఇది మొత్తం అంతాని. మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి సౌత్ వెస్ట్ కార్నర్లో వచ్చింది. దానికి సంబంధించిన టాయిలెట్స్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్, దానికి సంబంధించిన టాయిలెట్ ఇచ్చేసారు. డైనింగ్ ఏరియా ఇచ్చారు. పూజ మందిర్ రావడం జరిగింది. ఇందులో ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. టోటల్గా ఇందులో 8 గుమ్మాలు ఉంటాయి ఫ్రెండ్స్. కిటికీలు వచ్చేసరికి ఒక 6 కిటికీల వరకు రావడం జరిగింది. ఎవరికైనా ప్లానింగ్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది పిల్లర్స్తో సహా మొత్తం అంతా కూడా ఉంటుంది. అండ్ ఇలాంటి డ్రాయింగ్స్ మీ సొంత స్థలానికి ఇంకా ఏమైనా కావాలి, పక్క వాస్తు ప్రకారం ఎక్కడైనా ఎవరికైనా కావాలనుకున్నా కూడా వీడియో కింద ఉన్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. సో చూసారు కదా, పదండి బయటికి అయితే వెళ్దాం. అప్పుడు ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఇది. సో మిడ్ ల్యాండింగ్ కింద కూడా మనకి ప్లేస్ అయితే నార్మల్గానే వదిలేశారు. స్టెప్స్ వచ్చేసరికి బాగానే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇవి 5.5 feet విడ్త్ అయితే వచ్చింది. అంతా కూడా 9x12 సైజ్ పిల్లర్సే. టోటల్గా 15 పిల్లర్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇవి జనరల్గా మనం చూసుకున్నట్లయితే 12 పిల్లర్సే వస్తాయి. ఇక్కడ అలా కాదు, కొంచెం స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి టోటల్గా 15 పిల్లర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బట్టలు ఆరబెట్టుకోవడం కోసం హ్యాంగర్ రాడ్స్ కూడా ఇచ్చేసారు. అండ్ గుప్తా కంపెనీకి సంబంధించిన వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ 750 లీటర్స్ ఇది. అండ్ మనకి మిడ్ ల్యాండింగ్ పైన చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ కూడా మనకి స్లాబ్ అయితే వచ్చేసింది చూడండి. రేకులు అట్లయితే ఏం యూజ్ చేయలేదు, స్లాబ్ అయితే ఇచ్చేసారు. డైరెక్ట్గా మనకి కింద వాటర్ పడకుండా ఉంటుంది ఇలా స్లాబ్ ఇవ్వడం వల్ల. సో చూస్తున్నారు కదా బయట డ్రైనేజ్ లైన్స్, రోడ్ 33 feet ఇదంతా కూడా. సో ఇది వాటి వీడియో అనేది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.